ప్రార్థన గురించి యేసయ్య ఉపమాన రీతిగా ఇలా సెలవిచ్చాడు. తనే నీతిమంతులని తను నమ్ముకొని ఇతరులను తునీకరించి కొందరి కొరకు ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంనకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరింకొకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారున్నై, ఇతర మనుషులనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతును చెల్లించుచున్నానని తనలో తను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపునైన నన్ను కరుణించుము అని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని చెప్పాను. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఎవరైతే తన్ను తగ్గించుకుంటారో దేవుడు హెచ్చిస్తాడు. తన్ను ఎవరైతే హెచ్చించుకుంటారో దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి దేవుడి యొక్క నీతిలో మనం జీవిద్దాం, ఆయన కృపలో మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.